భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. జీకే బిట్స్ లో భాగంగా మనం ఈరోజు వివిధ పెంపకాల గురించి అనగా కల్చర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పటికే జీకే బిట్స్ 1, జీకే బిట్స్ 2 అంటూ మీకు అందించడం జరిగింది. ఇది జీకే బిట్స్ లో 3వ వీడియో. మరి దీంట్లో మనం పెంపకాలు కల్చర్స్ గురించి తెలుసుకుందాం. మరి టెట్ మరియు డిఎస్సిలో దీనికి సంబంధించి మరి జీకేలో ఈ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఫస్ట్, పెంపకాలు ప్రాధాన్యత. ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకం. తేనెటీగల పెంపకాన్ని మనం ఎపికల్చర్ అని పిలుస్తాం. ఇక సెరికల్చర్ పట్టుపురుగుల పెంపకం. పిసికల్చర్ అంటే చేపల పెంపకం. పాడిఫామ్ పిసికల్చర్ పంట పొలాలలో చేపల పెంపకం. లాక్ కల్చర్ లక్క పురుగుల పెంపకం. క్రబ్ కల్చర్ పీతల పెంపకం. మామూలుగా మనం పీతలను క్రబ్ అంటాం కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ప్రాన్ లేదా ష్రంప్ కల్చర్ రొయ్యల పెంపకం. ఫ్రాన్స్ అంటాం మనం రొయ్యలను, కాబట్టి ప్రాన్ కల్చర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక హార్టికల్చర్ ఉద్యానవన మొక్క పెంపకం. అంటే ఉద్యానవన మొక్కల యొక్క పెంపకాన్ని హార్టికల్చర్ అని పిలుస్తాం. మోరికల్చర్ మల్బరీ చెట్ల పెంపకం. విటికల్చర్ ద్రాక్ష తోటల పెంపకం. వర్మీ కల్చర్ వానపాముల పెంపకం. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, వర్మీ వానపాములు. ఇక టిష్యూ కల్చర్ పరీక్షా నాళికలో మొక్కల పెంపకం. అంటే టెస్ట్ ట్యూబ్ లో మనం మొక్కల పెంపకాన్ని టిష్యూ కల్చర్ అని అంటాం. ఆల్మోస్ట్ వీటిలో నుంచి చాలా వరకు మరి ఎగ్జామ్స్ లో ఏదో ఒకటి మనకు 1 మార్క్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ కల్చర్స్ లేదా పెంపకాలన్నీ కూడా మరి అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఏ ఎగ్జామ్ లో జీకే ఉన్నటువంటి ఏ ఎగ్జామ్ లో అయినా వీటి నుంచి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇది జీకే బిట్స్ 3వ వీడియో. మరి ఇటువంటి మరిన్ని బిట్స్ ను భాస్కర్స్ ఏరియా రానున్న వీడియోల్లో మీకు అందించనుంది. మరి ఈ బిట్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.